హాయ్ ఫ్రెండ్స్, నేను పిగాన్ నాన్ స్టిక్ తవ్వ ఒకటి తీసుకుంటున్నానండి. నేను ఓల్డ్ వచ్చేసి 8 ఇయర్స్ వరకు యూజ్ చేశా ఈ కంపెనీ. మళ్ళీ ఇదే కంపెనీ నేను తీసుకున్నాను. గుడ్ రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పిగాన్ నాన్ స్టిక్ తవ్వని ఫస్ట్ నేను స్టవ్ అనేది ఆన్ చేసేసి వేడి చేస్తున్నాను. ఈ పేపర్ని మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అలాగే వీటిపైన లిక్విడ్ కొద్దిగా అప్లై చేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా ప్యాన్ని మొత్తం ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. పేపర్ని డైరెక్ట్గా తీస్తే గమ్ము దీనికి అతుకొని మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఈ కంపెనీ చాలా బాగుంటుందండి. మొత్తం ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి కొద్దిగా లిటిల్ బిట్ ఆయిల్ అప్లై చేసేసి టిష్ పేపర్తో ఈ విధంగా ప్రెస్ చేసేసేయండి, రిమూవ్ చేసేసేయండి మొత్తం ఆయిల్ అంతా. మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా టిష్ పేపర్తో రిమూవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్తో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ప్యాన్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఈ విధంగా వేసేసుకోవాలి. మనకి ఆయిల్ వేయకుండా ఆయిల్ వేసినా ఖచ్చితంగా దోశ చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కంపెనీ చాలా బెటర్ అని నేను చెప్తున్నాను. మిక్స్డ్ మిల్లెట్ దోశ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ తిప్పేసి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై ఫ్రెండ్స్.